వనపర్తి నియోజకవర్గంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం టూర్పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ హంగామా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వనపర్తిలో అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. పెండింగ్లోని అభివృద్ధి పనులను రేపు సీఎం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులకే మరోసారి సీఎం శంకుస్థాపన చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ఉన్నారు. అన్న, ఎటువంటి అభివృద్ధి పనులకు రేపు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటికి ఫౌండేషన్ వేశారా? అసలు వాటి స్టేటస్ ఏంటి? వాస్తవానికి వనపర్తికి నియోజకవర్గానికి సీఎం గారు రావడం జరుగుతుంది. మరి దీనికి ప్రధానంగా ఆయన ఆత్మీయులను కలవడానికి వస్తున్నాడు, అభివృద్ధి పనుల కోసం కాదు. ఇది వాస్తవంగా ఆయన 721 కోట్లతోనే ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేస్తున్నామని చెప్పి మరి వాళ్ళ ఎమ్మెల్యే మరి ప్లానింగ్ బోర్డు చైర్మన్ కానివ్వండి, వాళ్ళ ఎంపీ కానివ్వండి, గప్పాలు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ 500 పడకల ఆసుపత్రి ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి అది అవాస్తవమైనటువంటి విషయం. గతంలో 2001లో కానీ 7 జిల్లాలకు కలిపి అప్పుడున్న గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్దలు కేసీఆర్ గారు ఆ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు మిగతా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి జీవో నెంబర్ 97 ద్వారా మరి ఒక జీవోను విడుదల చేసి వనపర్తి నియోజకవర్గానికి కూడా మరి వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడానికి 510 కోట్ల రూపాయలను మరి ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. ఫస్ట్ పేజ్లో మేము నర్సింగ్ కాలేజ్ను నిర్మాణం చేసుకొని పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. సెకండ్ పేజ్లో మరి మెడికల్ కాలేజ్ కూడా 90% పనులు పూర్తయినాయి. ఇప్పుడు 3వ పేజ్లో చేయాల్సినటువంటి 500 పడకల ఆసుపత్రిని మరి ఎమ్మెల్యే గారు దాన్నే మసిగూసి మారగా అన్నట్లు, పాతగోడకు కొత్త సున్నం అన్నట్లు మరి మేము చేసిన అభివృద్ధి మాదని చెప్పుకోవడం సిగ్గుచేటు. దాన్ని శిలాఫలకాన్ని శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఇది హేయమైన విషయం. అసలు గత ప్రభుత్వం చేసినటువంటి నిధులనే మేము సాధించడం అని చెప్పడం సిగ్గుచేటైన పని. ఇక్కడ వనపర్తి ప్రజలు కూడా గమనిస్తున్నారు. గతంలో మరి వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అమోఘమైంది. ఈ తెలంగాణ జిల్లాల్లో టాప్ 10లో వనపర్తి కూడా ఒకటిగా ఉన్నది. మరి గతంలో మేము రోడ్ల విస్తరణ 90% పూర్తి చేసినాం. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే నేను వస్తే కొన్ని కట్టడాలు కూల్చేయను అని చెప్పి కొందరికి వాదా చేసి గెలిచి మరి మసీదులు దేవాలయాలు తీస్తే వాసవి కన్యకా పరమేశ్వరి గుడి అనే ఆర్యవైశ్యుల గుడిని ఆయన తొలగించకుండా రోడ్డుకు అడ్డంగా నిర్మాణం కూడా చేయించారు. మరి ఈరోజు అన్ని తెలంగాణ జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అందమైన రోడ్లు మరి చాలా ఇది ఉంది. మరి మంచి చరిత్ర కలిగిన వనపర్తి. ఇక్కడే మరి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా చదువుకున్నారు. మరి ఇక్కడ పరిస్థితులు కూడా వాళ్ళకి తెలుసు. మరి రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టకుండా మరి గత ప్రభుత్వం చేసిన నిధులనే మా నిధులు అని చెప్పుకొని మరి శంకుస్థాపనకు దిగుతున్నారు. ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు గమనిస్తున్నారు కూడా. వాస్తవానికి వనపర్తిలో ప్రజలకు కావాల్సిన అవసరాలకు ఈ నిధుల్లో ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. గతంలో ఔటర్ రింగ్ రోడ్ కింద రాజపేట నుంచి మరి అంజనగిరి శివారు వరకు ఒక 5 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 70 కోట్ల రూపాయలను కూడా మంజూరు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. కక్షపూరితంగా ఆ రోడ్డును ఆపడం జరిగింది. మరి అభివృద్ధిలో భాగం కాదని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లే 1,00,000 జనాభా కలిగినటువంటి వనపర్తి పట్టణ మున్సిపాలిటీలో సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. వాస్తవంగా గత ప్రభుత్వం దానికి 110 కోట్లతోనే ప్రతిపాదనలు చేసి ఉండిండే. మరి ఈరోజు మరి అభివృద్ధి కాముకులు మరి సెవరేజ్ ఇక్కడే అంటే ఎమ్మెల్యే క్యాంపస్ దగ్గరనే ఒక డ్రైనేజ్ పొంగుతుంది, మీరు కూడా ఇప్పుడు చూసిండ్రు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఎందుకు ఈ నిధుల్లో సమకూర్చలేదని మేము సందర్భంగా అడుగుతున్నాం. ఎన్నికల సమయంలో ఈ రాష్ట్ర ప్రజలను అబద్ధపు మోసపూరితమైనటువంటి హామీలనిచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వనపర్తి నియోజకవర్గం ప్రజలను మరొకసారి మోసం చేయబోతుంది అన్నదానికి రేపు జరగబోయే సీఎం గారి పర్యటన ఒక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. మీకు కళ్ళకు కట్టొచ్చినట్టు గత ప్రభుత్వంలో హైటీ టబ్కు వేసినటువంటి శిలాఫలకాన్ని దుండగులతో కూల్చించి గత ప్రభుత్వంలోనే మంజూరైనటువంటి 22 కోట్లను మళ్ళీ పేర్లను మార్చి జీవోలను తెచ్చి ఈరోజు ఐటీ టబ్కు రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇదొకటి. గతంలో మినిమం కామన్ సెన్స్ ఉండాల.
ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల నడవాలి అంటే మినిమం 400 బెడ్స్ కలిగి ఉండాలి. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం నడుస్తున్నటువంటి జనరల్ హాస్పిటల్ ఒక 100 బెడ్స్, ప్రసూతి కేంద్రము మహిళా ప్రసూతి కేంద్రానికి 100 బెడ్లు, కొత్తగా 400 బెడ్లకు సీఎం కేసీఆర్ ద్వారా మంజూరు చేయించి మొత్తం 600 బెడ్లకు 510 కోట్ల రూపాయలతోన శిలాఫలకం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా చేసి పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని పాతనామాలను తుడిచేసి కొత్త పంగనామాలు పెట్టినట్టు దాన్నే 2 విడతలు చేసి మళ్ళీ 257 కోట్లతోన మళ్ళీ నిర్మాణం అని ఏదైతే ఉందో ఇది ఒక మోసపూరితమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రారంభోత్సవం. ఇకపోతే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని రేపు ఏదైనా జరుగుతుంది అంటే మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈరోజు వనపర్తికి రోడ్ల విస్తరణ అవసరం ఉన్నది. పాలిటెక్నిక్ రాజప్రసాదానికి నిధులు మంజూరున్నాయి. 19 కోట్ల రూపాయలతోన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గత ప్రభుత్వం పూర్తి చేసింది, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం లేదు. 6 కోట్ల రూపాయలతోన మన ఆడిటోరియం నిర్మించడం, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం లేదు. అంటే ప్రజలకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో ఈ ఎమ్మెల్యే గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దానిపైన దృష్టి కేంద్రీకరించడం లేదనేది నేను చెప్తూనే పాత శిలాఫలకాన్ని కూల్చడము, కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం. R&V గెస్ట్ హౌస్ దగ్గర మనము గత ప్రభుత్వంలోనే శిలాఫలకం వేసినాం, ప్రారంభం చేసినాం. దాని శిలాఫలకం తొలగించినారు, రేపు మళ్ళీ కొత్త శిలాఫలకం పెట్టబోతా ఉన్నారు. ఏదైనా కొత్తది వచ్చిందంటే మొత్తం వీళ్ళు 7, 8, 9 అంశాలలో 2 అంశాలు మాత్రమే కొత్తవి. అది ఒకటి పెద్దమందడి రోడ్డు, ఒకటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ తప్ప మిగతా అన్ని పాతదానులకు పంగనామాలు పెట్టుకమే ఉన్నది. ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గానికి రావడం చూస్తే ఇవాళ ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాసలైనవని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. కేసీఆర్ గారు అదేవిధంగా గౌరవ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ బైపాస్ రోడ్డుకు సంబంధించి దాదాపు 366 జీవో కింద 73 కోట్లు, అదేవిధంగా పాలిటెక్నిక్ దురస్తుకు సంబంధించి 325 జీవో నెంబర్ కింద 22 కోట్లు, అదేవిధంగా ఐటీ టవర్కు సంబంధించి 167 సర్వే నెంబర్లో దాదాపు 22 కోట్లతోన 250 మంది నిపుణులు పనిచేసే విధంగా ఒక ఐటీ టవర్ను శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 100 పడకల దాదాపు 500 పడకలు కాదు 600 పడకలతోనే ఆ రోజు మెడికల్ కాలేజీ, దానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఆ రోజు సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగి పనులు జరుగుతూ ఉన్నాయి. 2 ఫేసులు పూర్తయినాయి, 3వ ఫేజ్ పూర్తవుతున్నాయి. ఇవాళ కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి కమిషన్ల దండను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రిని ఇక్కడ తీసుకొచ్చి అంగు ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మా బీఆర్ఎస్ పార్టీ భావన. ఇవాళ గతంలో మేము ఏదైతే ఐటీ టవర్ తీసుకొని వచ్చినామో అలా అక్కడ నానా యాగి చేసి ఈ ఐటీ టవర్ పనికిరాదని దుండగులు పెట్టి శిలాఫలకాలు ధ్వంసం చేసిన వాళ్ళకి వీళ్ళకి సిగ్గుండాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ అదే ప్లేస్ లో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఏ విధంగా శంకుస్థాపన చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. గత 15 నెలలుగా పూర్తిగా అభివృద్ధి పనులన్నీ కూడా నిలిచిపోయాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనులన్నింటినీ కూడా పక్కన పెట్టారని, వనపర్తి అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఇవాళ మరోసారి సీఎం ఇక్కడికి వచ్చి చేసిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేసినటువంటి పనులకే మళ్ళీ శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం వచ్చే ముందు ఇక్కడ కొత్త పనులను మంజూరు చేసి కొత్తగా అభివృద్ధి పనులను చేస్తే బాగుంటుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనులన్నింటికి కూడా నిధులు కేటాయించి ఆ పనులను కూడా వేగవంతం అయ్యేలా చూడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.